రాష్ట్రంలో ప్రజలు మీకు 150 సీట్లు ఇచ్చారు, మీరు దందాలు చేశారు, మేము వాళ్ళ చేయించుకున్నాం. ప్రజలకి బాధ్యత వహించి అనేక అంశాలు సేవ చేసుకున్నాం. ప్రజల ఆస్తి దోచుకున్న మాత్రం వదలం. ఎంతటి వారైనా ఎక్కడున్నా సరే వదిలిపెట్టమని చట్ట ప్రకారం శిస్తామని అలాగే వెళ్తాం. అంతేగాని దౌర్జన్యంగా ఫిజికల్ గా మేము చేయదలుచుకోవాలి. ఓకే చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆడదాం ఆంధ్రాకు సంబంధించి సిఐడికి ప్రభుత్వం అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? నాకు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాయి వ్యక్తులకి, హస్బెండ్ హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జరుగుతున్నటువంటి ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా పొలిటికల్ వెన్నెట్గా చూడాలి. ఎందుకంటే వీళ్ళు రాగానే ఒక రెడ్ బుక్ అని చెప్తున్నారు, రెడ్ బుక్ లో రాస్తున్నారు. రెడ్ బుక్ దేనికి రాస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఎవరైతే చాలా బలమైన నాయకులుగా ఉన్నారో, చాలా బలంగా గళాన్ని వినిపించారో అటువంటి నాయకుల్ని, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కొంత మేరకు సపోర్ట్గా ఉండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి చేర్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు. ఐఏఎస్ ఐపీఎస్ 18 మేరకు కూడా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఏమనంటే తప్పు లేదు, వాళ్ళు పక్కన పెట్టచ్చు, వాళ్ళకి జీతాలు ఆగిపోతారు లేవు కదా అంటే ఇది ఫూలిష్నెస్ అండి. జీతాలు ఆగిపోవడం అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారం, వాళ్ళ యొక్క సేవలను మనం వినియోగించుకోవాలి. రాష్ట్రానికి ఏదో ఒక అంతేగాని ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తారు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ రేపు మేము అధికారంలోకి వస్తారు. 2029లో మేము కూడా ఇలా పక్కన పెట్టిస్తే బాగుంటుందా? సేమ్ మీరు చేసిన పద్ధతి మేము అవలంబించవచ్చా? ఇవి కాదండి. ఎందుకంటే రాజకీయాలకి ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులకి సంబంధం లేదు. కొంతమంది అత్యుత్సాహం చూపించినా సరే వాళ్ళకు వచ్చినటువంటి అధికారం ఇవ్వాలి, వాళ్ళని పంచే వ్యవస్థలో పనిచేయించుకోవాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా, మన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనుకుంటే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఏ రకంగా అయితే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారంగా మనకి ఐపీఎస్ ఐపీఎస్ ఇవ్వడం సరిపోతుంది. వాళ్ళ సేవలు మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇంకా చూస్తే నాకు గారు, అన్నా క్యాంటీన్లు నిన్న ఓపెన్ చేయడం జరిగింది. సరే, అన్నా క్యాంటీన్లు ఏంటో అంటే ప్రతి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో గవర్నమెంట్ స్థలాలన్నింటి మీద కూడా వీళ్ళు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలికమైన భవనాలు కట్టారు. ఆ తాత్కాలికమైన భవనాల పైన అల్యూమినియం ఎలివేషన్ లో జనసేన రంగులు, టీడీపీ రంగులు పెద్ద పెద్ద ఎలివేషన్ వేసి గతంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని రంగులు మ్యాచ్ అయ్యాయని, కొన్ని రంగులు వైఎస్ఆర్ పార్టీ జనరల్కి కలర్కి ఉన్నాయని కోర్టుకు వెళ్ళడం జరిగింది. గొగ్గలు పెట్టారు. ఎవరప్పుడు సొమ్మని మీరు రెక్కలు వేస్తూ ఉన్నారు, పాత డబ్బులా మీ అన్ని డబ్బులని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున అసలు అన్నా క్యాంటీన్లో ఎన్టీ రామారావు గారి ఫోటో ఎందుకు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఎందుకు పెడతా ఉన్నారు? ఇందులో అన్నా క్యాంటీన్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తుందా, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు ఏమైనా ప్రజలకు భోజనం పెడతా ఉన్నారా, లేదంటే పవన్ కళ్యాణ్? దానికి చౌదరి గారు సమాధానం చెప్తారు. చౌదరి గారు ఆయన స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పండి. మీరు ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుందా, లేదంటే మీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెడుతున్నారా? ఎందుకో బొమ్మలు వేసుకున్నారు. గతంలో పాఠశాలల మీద కానీ, కొన్ని కార్యాలయాల మీద కానీ, ప్రభుత్వ కొన్ని స్థలాల మీద కానీ మా బొమ్మలు వేసుకుంటే మీరు కోర్టుకు వెళ్ళి మాకు మొట్టికాయలు తినిపించారు. కానీ ఈ రోజున మీరు ఎలాంటి పనులు చేస్తున్నారని అడుగుతున్నారు. చెప్పండి చౌదరి గారు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన ప్రభుత్వం ఉన్నా ఒకటే. ఇది రామారావు గారు చెప్పింది. అయితే అన్నా క్యాంటీన్లు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున, హరే రామ హరే కృష్ణ వాళ్ళ యొక్క ట్రస్ట్ తరఫున, అలాగే పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో సిఎస్ఎస్ ఫండ్స్ మీద డెవలప్ చేసి చారిటబుల్ ట్రస్ట్ తో నడుపుతున్నాం. ప్రభుత్వం డబ్బులేం కాదంటారు అది చౌదరి గారు. ఇది ప్రభుత్వ డబ్బు కాదు. మీరు కూడా డొనేట్ చేయొద్దు. మీ ప్రాంతంలో మీరు డొనేట్ చేస్తే మీ పేరు కూడా పెడతారు అక్కడ. ఓకే,
లక్ష్మణరావు గారు ప్లీజ్. నాగారు చెప్పండి. ఇది ప్రభుత్వం డబ్బా అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం డబ్బా అని క్లియర్ గా చెప్పారు. కాదని చెప్తున్నారు ఆయన. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులతో అన్నా క్యాంటీన్ నడుపుతున్నామని చెప్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కాదండి, పశ్చాత్తాపం. అక్షయ పాత్ర వాళ్ళ తాలూకా వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంది కదా, వాళ్ళ సపోర్ట్ ఎంత మేరకు ఉంది? వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వీళ్ళు అన్నా క్యాంటీన్ నడుపుతా ఉన్నారా? లేదంటే నిన్న చెప్పినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మేము ఒక మనిషికి 90 రూపాయలు పర్ డే 90 రూపాయలు ఖర్చు పెడతామన్నాం అన్నారు. అంటే ఒక పూటకి 30 రూపాయలు వేసుకోండి. ఒక పూటకి 30 రూపాయలు వేసుకుంటే ఉదయం టిఫిన్ 3 ఇడ్లీ పెడతారండి, లేదా ఒక 2 పూరీ పెడతారండి, ఒక కప్పు ఉప్మా వేస్తారండి, లేదంటే మధ్యాహ్నం ఒక కప్పు పోపు పెడతారండి. డిన్నర్ లో కూడా మా కప్పు భోజనం ఒక 2-3 కూరగాయలు ఏవో ఉంటాయి. అంటే 30 రూపాయలు పెట్టి బయట భోజనం చేస్తే ఎంత సాధారణమైన సామాన్యుడు ఎంత తినొచ్చు? ఈ రోజున మీరు ఎంత దాచుకున్నారంటే 35 రూపాయలు. ఆ సాధారణ సామాన్యుడి దగ్గర 5 రూపాయలు. లక్ష్మణరావు గారు ఒక మాట. లక్ష్మణరావు గారు, గతంలో మీ ప్రభుత్వం ఉన్న క్యాంటీన్లు ఏవి నడపలేదు. ఉన్న అన్న క్యాంటీన్లు తీసింది, పోనీ రాజన్న క్యాంటీన్ అని ఎలక్షన్ల ముందు ఏదో మీ కొంతమంది లాస్ట్లో పెట్టారు. కడప జిల్లా సైడ్ కొన్నిసార్లు క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అది ఎలక్షన్ల ముందు అయితే ఓకే. కానీ ఇది సపరేట్గా వాళ్ళు ట్రస్ట్ ద్వారానో ఇంకోటి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఉప్మా పెడతారు, పెసరట్టు పెడతారు, లేదంటే అన్నం పెడతారు, ఏదో ఒకటి పెడతారు, ఏదో ఒకటి పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ నడపొద్దంటారా, భోజనం అన్నం పెట్టద్దంటారా? దానికి వ్యతిరేక వైసీపీ వాళ్ళు చెప్పమనండి. చెప్తారు ఆయన. చెప్పండి. ఇది గవర్నమెంట్ డబ్బులు, ప్రజా డబ్బులు. మీరు మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ నెట్ రిలీజ్ చేయమని చెప్పండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయనప్పుడు 30 నుంచి 40 లక్షలు పెట్టి భవనాలు ఎవరి డబ్బులతో కట్టారు? గవర్నమెంట్ డబ్బులతో కట్టారా? అక్షయ పాత్ర ఇచ్చిన డబ్బులతో కట్టారా? లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం తీసుకొచ్చిన డబ్బులతో కట్టారా? గవర్నమెంట్ స్థలాల్లో ఎవరు మీరు కట్టారు కదా, గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఏమైనా కొన్నారా? అది కూడా కబ్జా చేసిన ల్యాండ్ కదా. ఒక రకంగా చూడాలంటే అన్నా క్యాంటీన్ పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా కబ్జా చేస్తుంది టీడీపీ పార్టీ. ఈ రకం కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే కబ్జా చేయడానికి కూడా ఆ ప్రదేశం కబ్జా చేసినట్టే కనపడతాం. ఒకటే సార్, తాత్కాలికమైన భవనానికి 30 నుంచి 40 లక్షలు పెట్టుకుంటే మీ శాశ్వత భవనాలు కట్టాం, శాశ్వత భవన సచివాలయాలు కట్టాం 30 లక్షలు బట్టి శాశ్వతమైన భవనాలు కట్టాం. అది ఇంకోటి చెప్తూ ఉన్నాం సార్, ఒక మనిషి దగ్గర అంటే రోజుకు 300 మందికి మీరు అంటే ఒక పూటకి 300 మంది అంటే 3 పూటలు కలిపి 900 మంది. 900 మంది దగ్గర 5 రూపాయలు వేసుకుంటే 45,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఒక అన్నా క్యాంటీన్కి వచ్చి 45,000 రూపాయలు వస్తా ఉంది. 45,000 పెట్టి 900 మందికి చాలా నాణ్యమైనటువంటి ఫుడ్ వచ్చండి. ఇంకా ఎక్కువ మందికి వచ్చు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఉన్నది ఎందుకు తీసేశారు? లక్ష్మణరావు గారు ఒక మాట. ప్లీజ్ ఒక్క మాట. ఎంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వచ్చో అన్నీ మీరే చెప్తున్నారు. గతంలో దాన్ని ఎందుకు మీరు తీసేశారు? కనీసం రాజన్న క్యాంటీన్ అని నడపకుండా 5 రూపాయలకి 45,000 రూపాయలు వస్తున్నాయి, క్వాలిటీ ఫుడ్ ప్రజలకు పెట్టచ్చు. ఎందుకు 5 ఏళ్ళు మీరు నడపలేకపోయారు? ప్రజలు అడుగుతారు కదా సార్, దానికి సమాధానం చెప్పారు. ప్రజలు ఎక్కడ కూడా 5 రూపాయలకు మాకు అన్నం పెట్టాలి, 5 రూపాయల అన్నం కోసం మేము ఎదురు చూస్తున్నాం, అసలు మేము వండుకోలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, అత్యంత పేదరికంలో ఉన్నామని ఎవరు అనుకోలేదు. మీ సంక్షేమం ఇస్తేనే పేదలు మీరు సోమరపోతలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఉద్యోగాలు కలగకుండా ఇంటి దగ్గరికే సంక్షేమం ఉచిత పథకాలు వెళ్తే ఎవడు పనికి వెళ్తాడు, ఎవడు జాబ్కి వెళ్తాడు, ఎవరు అందరూ కూడా తిని పడుకుంటారు కదా. సోమరపోతలు చేస్తున్నారు అని ప్రచారం చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ రోజున 5 రూపాయల కన్నా పెడితే మీరేమో బడుగు బలహీన వర్గాలను ఉత్తరించినట్ట. ఎంతమంది తింటారండి అక్కడ? ఎంతమంది తింటారు? 300 మందికి ఎక్కడం ఏంటండి? 300 మందికి ఎక్కడం ఏంటి ఒక పూటకి? ఆలోచించాలా. ఇక్కడ ఎంతమంది పేద బడుగు బలహీన వర్గాలు తిండి వీళ్ళు పెట్టిందేమో సిటీలో పెడతా ఉన్నారు. ఎవరంటే అన్నానికి ఒక పట్టణ అన్నానికి ఎదురు చూసిన వాళ్ళు ఎవరుంటారు? పల్లెటూరులు అంటుంటారు. పల్లెటూరులో పని లేక పాటలాగా ఉండే వ్యక్తుల దగ్గర ఒక విలేజ్ లో గ్రామంలో పెడితే మీరు అన్నట్టు మళ్ళా ఎక్కడైనా టౌన్ లో పెట్టడం ఏంటండి? టౌన్ లో అంటే అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదంటారు మీరు. అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదంటారు మీరు, అంతే కదా సార్? అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉంది, కానీ ఉపయోగించేటట్టు చేయట్లా. ప్రజలకి
ఇప్పుడు ఎవరైతే పేదలకి ఆకలి తీర్చడంలో తప్పు లేదు, కానీ అవినీతి జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్ పేరు చెప్పి స్కామ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు దండుకుంటూ ఉన్నారు. వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఓకే లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, ఎస్ ఎస్ నిజంగా లక్ష్మణరావు గారు, ఎస్ ఎస్ ఒక్క మాట, గవర్నమెంట్ నుంచి 90 రూపాయలు వస్తూ ఉంది అంటే గవర్నమెంట్ నుంచి 90 రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎస్ లక్ష్మణరావు గారు, మీరన్నట్టు మీరు ఎవిడెన్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది. మీరు ఎవరైతే స్కామ్ చేశారో అన్నా క్యాంటీన్ల మీద స్కామ్ చేశారో కోర్టుకు వెళ్ళండి మీరు, నో ప్రాబ్లం. కానీ ఆడుదాం ఆంధ్రాలో ఒకటి లక్ష్మణరావు గారు, ఆడుదాం ఆంధ్ర, ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు ఆడుదాం, ఎస్ ఎస్ ఆడుదాం ఆంధ్రాలో లక్ష్మణరావు గారు, ఒక రైతులు ఫోటోలు వేయండి, ఎస్ లక్ష్మణరావు గారు మాట వినాలి మీరు, ఎస్ మాట వినాలి మీరు ఒక మాట వినాలి. ఈ రోజు కాన్సెప్ట్ లో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి స్కామ్ జరిగింది, దాన్ని సిఐడికి పంపిస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని గురించి చెప్పండి ముందు. ఇప్పుడు జరగబోతుంది స్కామ్ అంటే దాని గురించి చెప్పండి. 100 కోట్ల స్కామ్ జరిగింది అంటా ఉన్నారు. ఇదంతా కూడా ఆరోపణలు. మీకు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, మీకు దమ్ముధైర్యం ఉంటే తీయండి. ఇప్పుడు అగ్రిగోల్డ్ కూడా బయటికి తీశారు కదా, అగ్రిగోల్డ్ బయటికి తీశారు, మరి వెచ్చించారు. కిట్లు బ్యాట్లు కొనేటప్పుడు ఎంత స్కామ్ జరిగింది, ప్రైజ్ వైన్ ఇచ్చినప్పుడు ఇంత స్కామ్ జరిగింది. లేదా ఈ జిల్లాకి ఎన్ని కిట్లు పంపించాం, నాశరకమైన కిట్లు కొన్నారు. నాశరకం కిట్లు కొనడానికి ఎవరైతే ఈ స్పాన్సర్లు ఉన్నారో, లేదంటే ఎవరైతే కిట్లు అమ్మడానికి వ్యక్తులు పార్టీలు తీసుకున్నారో వాళ్ళు స్కామ్ చేశారని ఒక నివేదిక సమర్పించండి, ఇవ్వండి. ఖచ్చితంగా కోర్టులో చేసుకుంటాం. ఎవరైనా చేశారు అవినీతి చేశారనేది లీగల్ గా కోర్టులో తెలుసుకుంటాం. అంతేగాని బొట్టకాల్సి ముఖం మీద పడేసి మీరు తుడుచుకున్న విధానం కరెక్ట్ కాదు. నీటిలోనే అవినీతి జరిగింది, కేవలం ఏంటంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు 54 రోజులైనా జైల్లో ఉన్నారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక 5 రోజులు 10 రోజులు 20 రోజులు ప్రతి ఒక్క మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే జైల్లో పెడతామని ఒక విధానం వచ్చారు. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. ఎస్ మనతోటి జనసేన